మొదటి సమూయేలు గ్రంథం 1 నుంచి 5 అధ్యాయాల వరకు గనక మనము చూసినట్లయితే అక్కడ 2 కుటుంబాలు కనబడతాయి. ఒక కుటుంబము ఎల్కానా కుటుంబము, ఇంకో కుటుంబము ఏలీ కుటుంబం. ఎల్కానా హన్నా ఈ దంపతులు దేవుణ్ణి గణపరిచున్నారు, దేవుణ్ణి మహిమపరిచున్నారు. ఒక మనుష్యుడు దేవుణ్ణి గణపరిస్తే ఆ మనుష్యుడిని దేవుడు గణపరుస్తాడు. ఇంకో కుటుంబం గురించి కూడా ఇవే లేఖనాల్లో చూసినట్లయితే ఆ కుటుంబము హేలీ కుటుంబం. దేవుని సన్నిధిలో యాజకత్వం చేసేవాళ్ళు, అతనికి 2 కుమారులు ఉన్నారని వాక్య భాగంలో కనబడుతుంది, హోప్ని ఫినియాసులు. అయితే వారు ఏమాత్రం కూడా దేవుని భయం లేనివారు, తండ్రి భయం లేనివారు. వారు పాపిష్టి పనులు, పాపిష్టి చూపులు కలిగి జీవిస్తున్నారు. పరిశుద్ధత దేవునికి ఇష్టం. అపవిత్రమైన పనులు చేస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిని గణహీనపరుస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా త్రోవ తప్పి నడుస్తున్నారు, దేవుని చిత్త ప్రకారం జీవిస్తలేదు. అందువల్ల దేవుడు వారితో ఉండడం మానేశాడు, వారికి తోడుగా ఉండడం మానేశాడు. వారి జీవితంలో జయములు పొందే అవకాశాలు పొడగొట్టుకున్నారు. ఎప్పుడైతే ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తూ ఉన్నారో అప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోతున్నారు. వారు ఏమనుకున్నారంటే, దేవుని మందసాన్ని మనం తీసుకొని మనం ముందు పెట్టుకొని వెళ్తే మనకు జయం కలుగుతుంది. యెహోషువ జీవితంలో అలాగే జయం కలిగింది, మనం కూడా అలా చేద్దాం అనుకున్నారు. వారు దేవుని మందసాన్ని తీసుకురావడానికి ఆజ్ఞాపించినప్పుడు దేవుని మందిరములో సేవ చేసి హోప్ని ఫినిహాసులు దేవుని యొక్క మందసాన్ని ఎత్తుకొని వెళ్ళారు. అయితే మందసం పట్టబడింది, ఫిలిష్తీయులు పట్టేసుకున్నారు. యుద్ధంలో జయం లేదు, దేవుణ్ణి గణపరిచే వారికి ప్రజలు లేరు. అందువల్ల దేవుడు వారిని గెలుపులోకి తీసుకురావడానికి ఇష్టపడతలేదు. ఫిలిష్తీయుల చేతిలో వారంతా ఓడిపోయారు. అంతేకాదు ఏలీ కుమారులు 2 కూడా హోప్ని ఫినిహాసులు ఫిలిష్తీయుల చేతిలో హతమైపోయారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు ఏ కుటుంబస్తులైతే తీసుకొస్తారో వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎప్పుడైతే దేవుని సన్నిధిని ఎవరైతే గణహీనపరుస్తారో వారి జీవితంలో చాలా నష్టం వాటిల్లుతుంది.